హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 200, పేజీ నెంబర్ 200, పేజీ నెంబర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. సో అందరి మాటతో పలకండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించాలి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు స్పష్టం చేస్తున్నాయి. హెబ్రీ అని అంటే యాత్రికుడు అని అర్థం, యాత్ర అని అర్థం. అంటే ఆత్మ సంబంధమైన ప్రయాణం చేసే ప్రతి వారి కొరకు ఈ మాట మనకు చెబుతూ ఉన్నాడు పౌలు గారు. వాక్యమును మనం చదువుతున్నాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త, మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఏ విషయాల్లో? సహజంగా బాహ్యంగా మనం ఆలోచన చేస్తే వెండి బంగారంలో జాగ్రత్త కలుగుంటాం, ఆరోగ్యం కాపాడుకునే విషయంలో జాగ్రత్త కలుగుంటాం, నగదు నటులు జాగ్రత్త చేసుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం, మన ఆస్తి పాస్తులు జాగ్రత్త చేసుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది అవి ముఖ్యమే కాదట్లేదు, కానీ వాటికంటే ముఖ్యమైన ఒకటి ఉంది. అదేమిటంటే మనం వినబోతున్న దేవుని సంగతులు, దేవుని మాటలు. కొంతమంది వీటిని వదిలేసి వాటిని పట్టుకుంటున్నారు. అవి క్షామం కాదు, ఈ లోకం వరకే. ఆయనకు నిత్య జీవంలో ప్రవేశపెట్టవు. అవసరం లేదంటే అవసరమే, కానీ కొంతవరకే. కానీ భూమి మీద సజీవంగా ఉండగానే నిత్యము ఉండబోయే దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనం వినబోతున్నాం, వింటూ ఉన్నాం, పాటల్లో ఎన్నో సంగతులు మనం గ్రహిస్తూ ఉన్నాం, వాక్యం బోధించడం ద్వారా ఎన్నో సంగతులు మనం వింటూ ఉన్నాం, వాక్యం చదవడం ద్వారా ఎన్నో సంగతులు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆయా దైవ సేవకులు ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా మనం వింటున్నాం. అందులో ఎన్నో సంగతులు మనకు తెలుసు, ఎన్నో విషయాలు మనకు బోధించబడుతున్నాయి, ఎన్నో సంగతులు మనకు వివరించబడుతున్నాయి. ఆ సంగతుల విషయంలో జాగ్రత్త. కొంతమంది వాటి విషయంలో జాగ్రత్త లేక కొట్టుకొని పోయేవారితో కొట్టుకుపోతున్నారట. అంటే నశించిపోయే వారితో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతా ఉన్నారు. మనం అట్లా ఉండకూడదు. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. జాగ్రత్త కలుగుంటే ఏం జరిగిందండి? భద్రపరుచుకుంటే యేసయ్య సంగతులు, యేసయ్య విషయాలు, యేసయ్య మాటలు భద్రపరుచుకుంటే ఏం జరిగిందండి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మీరు ప్రశ్నించకముందే నేను సమాధానం చెబుతున్నాను. దయచేసి ఆ మాట మనం చదువుకుంటూ వాక్యంలో మనం ముందుకు సాగుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకుంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొని. ఏ విషయాలు, ఏ మాటలు, ఏ సంగతులు అని అంటే
బోధలు వచ్చి ఆమెకు చెబుతూ ఉన్నారు, జ్ఞానులు వచ్చి ఆమెకు చెబుతూ ఉన్నారు, దేవునితో వచ్చి చెబుతూ ఉన్నారు మరియాతో. జ్ఞానులు వచ్చి అంటారు, యూదుల రాజుగా పుట్టిన ఆయన్ని మేము చూసాము అని మరియను చూసి, ఆ శిశువుని చూసి సాగిపడి సామ్రాణి బోళం, వారికి బంగారం, ఈ కానుకలన్నీ వారికి అర్పిస్తూ ఉన్నారు యేసు ప్రభుకి. వాళ్ళు చెప్పిన సంగతులన్నీ కూడా దేవుని సంబంధమైన సంగతులన్నీ భద్రపరచుకుంటే జాగ్రత్త చేసుకోండి మరియా. అదే సమయంలో కొంత సమయానికి మరో పొలలు వచ్చారు. పొలలు వచ్చి, అమ్మా దేవుడు ఈ విషయాలు మాకు బయలుపరిచాం, అందుకే మేము పలానా ప్రాంతం నుంచి చూడడానికి వచ్చాం అని వాళ్ళ పాటలు పాడుతూ వాళ్ళు చెప్పిన మాటలను కూడా ఆ విన్న తర్వాత, వాళ్ళు చెప్పిన విషయాలను విన్న తర్వాత అవి కూడా భద్రపరుచుకుంది. తర్వాత దేవునితో చెప్పింది, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగునగాక. లోకంలో అవమానాలు వచ్చిన నువ్వు వాటి వైపు చూడలేదు, బలహీనులు రావులు కాలేదు, నీవు దేవుని సంబంధమైన సంగతుల్ని మనసు పెట్టావు. దయాప్రాప్తురాలకు శుభము. ఈ విషయాలని దేవునితో చెప్పిన జ్ఞానులు చెప్పిన కోలలు చెప్పిన మాటలన్నీ హృదయంలో భద్రపరుచు తల పూసుకుంటున్నారు. ఏం చేస్తుందంటే అందరూ చెప్పారు, జ్ఞాపకం చేసుకోవటం ద్వారా బైబిల్లో రాయబడింది, అవి భద్రం చేసుకోవడం ద్వారా బైబిల్లో రాయబడింది అని గురించి అదే మాట మనం చదువు. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక. గొప్ప కార్యం. బాగా ఆలోచించండి. దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటే, దేవుని మాట భద్రం చేసుకుంటే, దేవుని సంగతి విషయాలు జాగ్రత్త వహిస్తే సర్వశక్తిమంతుడు ఆమె ఏం చేశాడట చెప్పాలి. గొప్ప కార్యం. డబ్బు చేయలేది, బంగారం చేయలేది, అధికారులు చేయలేది, అధికారంతో చేయలేది, లోకంలో ఎవరికి లేని కార్యాన్ని దేవుడు చేశాడట. గొప్ప కార్యం. ఏమిటమా కార్యం అని అంటే, నేను దీనురాల్ని, నేను హీనస్థితిలో ఉన్నదాన్ని, ఆస్తి లేదు, వాస్తు లేదు, మాకు ఏ విధమైన విలువలు లేవు. అయితే సర్వశక్తిమంతుడు గొప్ప కార్యం. ఏమిటమా గొప్ప కార్యం? అంత పొంగిపోతుంది. ఏమిటమా గొప్ప కార్యం అంటే అక్కడికి మనం చదువుకుంటున్నాం. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారు. ధన్యురాలు ఎందుకయింది? దేవుని సంగతులు, దేవుని విషయాలు, దేవుని మాటలు ఏం చేసుకున్నామే? భద్రపరుచుకుంది, జాగ్రత్త చేసుకుంది. దేవుని మీద ఇవి జాగ్రత్త చేసుకోగలిగితే, దేవుని మాటలు జాగ్రత్త చేసుకోగలిగితే నిన్ను అనేక తరముల వారికి దేవునిగా మార్చాలి. దేవుని మాట, నా మాట కాదు, నీ మాట కాదు, దేవుని మాట నీ విలువను పెంచుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని భద్రపరుచుకోవాలి, దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని విషయాలు జాగ్రత్త చేసుకోవాలి. అది నీ ఆత్మీయ జీవితానికి ఆరోగ్యం, నీ శరీర ప్రాణాత్మలకు బలం, ఆరోగ్యం. దేవుని బిడ్డ లేఖనం సెలవిస్తూ ఉంది, మరి తలపోసుకుంటూ భద్రం చేసుకుంది. అందుకే అన్ని తరముల వారందరూ కూడా, మనకు ముందున్న తరం వారు దేవుని స్తుతించారు, వెనకున్న తరముల వారు కూడా ధన్యులని చెప్పబోతా ఉన్నారు. మన తరముల యొక్క ధన్యులని చెబుతూ ఉన్నాం. ఇంక ఎన్ని తరాలైనా అన్ని తరముల వారు, మనకు ముందెళ్ళిపోయిన వారు, మన తరములో ఉన్నవారు, మనకు వెనకున్న తరములు రాబోతున్న వారు ఆమెని ధన్యురాలుగా చెప్పుకుంటారు. కారణం, సర్వశక్తిమంతుడు గొప్ప కార్యం చేశాడు. ఎందుకు చేశాడు అని అంటే, దేవుని సంగతులు, దేవుని విషయాలు భద్రపరుచుకుంది. స్తోత్రం. దేవుని విషయాలు, దేవుని సంగతి ఏం చేసేయండి? ఆమె భద్రపరుచుకుంది.
జాగ్రత్త పడింది, మరి విశేషంగా జాగ్రత్త వహించింది. కాబట్టి దేవుని విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని వాక్య విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తావో అంతగా మనం దీవించబడతాము. అది భద్రపరచుకున్న కనుక ధన్యురాలి. మరి మనం ఎందుకు ధన్యులం కాలేకపోతున్నాం? మనము ధన్యులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆమె ధన్యురాలైంది, మనం ఎందుకు ధన్యులం కావట్లేదు అని అంటే బైబిల్ సాధిస్తుంది. ఆ మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవడం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. స్తోత్రం. మరి అండి గర్భవతి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినప్పుడు భార్యాభర్తల ఏకం కాకమునిపై దేవుడు సర్వోన్నత నిశక్తి ఆమెను కమ్ముకొని ఆమెను గర్భవతిగా దేవుడు ప్రత్యేక పరిచినప్పుడు చేసినప్పుడు ఎన్ని రకాల అవమానాలు వచ్చాయండి. ఎంతమంది ఎక్కడి చేసుకుంటారండి. చివరికి కట్టుకున్నవాడు కూడా వదిలేయాలనుకున్నారు. అది సహజం, మానవ జీవితంలో సహజమే. యోసేపు గారు మనిషి కాబట్టి మనిషిగా ఆలోచించి రహస్యం విడిచిపెట్టాలనుకున్న సంసార పక్షం ఉన్నాడు కనుక గొడవలు రాకపోకుండా విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అతనికి దర్శనం ఇచ్చిన స్వప్నం ఇచ్చింది. ఆ స్వప్నంలో అదంతా గ్రహించింది. దేవుడు ద్వారా జరిగిన ఏర్పాటు, దేవుడి ద్వారా జరిగినటువంటి దాన్ని గ్రహించి అంతని సరి చేసుకుని భార్యని హత్తుకొని ఉన్నాడు. బైబిల్ సరస్వతి యేసు ప్రభుని భూమి మీద పడేంత వరకు మరియాని ఎరుగకుండెను అని వాక్యంలో నేర్పడి. స్తోత్రం. భర్తను అవమానపరుచుంటాడు, అటు తల్లిదండ్రులు అవమానపరుచుంటారు. ప్రధానం చేయబడిన తర్వాత దీనికి ఇదేం పోయే కాలం అని అత్త తరగోడు కూడా అని ఉంటారు. ఊరోళ్ళందరూ కూడా అంటారు. అవి తాళపోసుకోవాలా, 10 విషయాలు తాళపోసుకోవాలి. స్తోత్రం చెప్పండి. మనమైతే ఏం చేస్తాం చెప్పాలి. మంచివి పట్టుకోం, మనం ఏం పెట్టుకుంటాం చెప్పాలి గట్టిగా. 4 ఏమో చక్కగా చక్కగా తగిలించుకొని ఆ ఇంటికాడ కాసేపు, ఆ ఇంటికాడ టీ తాగి, ఈ ఇంటికాడ కాసేపు, ఈ ఇంటికాడ కాస్త టిఫిన్ చేసి, ఈ ఇంటికాడ ఆ ఇంటికాడ నుంచి ఈ ఇంటికాడ కాసేపు అట్లా బజారు కాల్చుకుంటే వెళ్తాం. ఆమె ధన్యురాలైంది, మనమే అన్యులం అయిపోతాం. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? ఆమె ఈ పోస్టుల మాటలన్నీ గుర్తుంచుకోవాలా అన్నట్టుగా వదిలాపలు మానేసింది. మనం పట్టుకోవాల్సింది పట్టుకోం. స్తోత్రం. ఏం పట్టుకోమండి? దేవుని విషయాలు, దేవుని మాటలు పట్టుకోం, దేవుని సంగతులు పట్టుకోం. ఏం పట్టుకుంటాం? అన్ని మనకి కావాలి. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథంలో రాయబడింది, తనకు పట్టని జగనం చూసి రేగేవాడట దాటిపోవచ్చున్న ముఖం పట్టుకున్నాడు. దాటిపోవచ్చున ఒక చెవులు పట్టుకున్నాడట. వెళ్ళిపోతుంది, దాని మన మీద దాన్ని పోతుంది. ఒకరిని కలిసి చెవులు పట్టుకున్నా ఊరుకుంటుందా? ఏం చేస్తే కండ పీకేస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుని విడలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట పట్టుకోవలసినవి పట్టుకోవాలి. దేవుని సంగతులు, దేవుని మాటలు పట్టుకోవాలి. జాగ్రత్త తీసు. మరి ఇన్ని రకాలుగా ఆ మీదకి ఎన్ని రకాల అవమానాలు ఎన్ని రకాలుగా వచ్చినా వేటిని లెక్క చేయలా. ఎంత ఊసుంటారండి ఆమె. నేను ఒకసారి ఆలోచిస్తాం. ఊసారు. చివరికి ఎవ్వరూ ఎందుకంటే ఈ డెలివరీ టైం వచ్చినప్పుడు ఎవ్వరూ అవకాశం ఇవ్వాల. చివరికి ఆమె అవమానపరచబడిందని తెలివి అందరూ తక్కువ చేసి చూస్తే ఒక తల్లి డోరు తగ్గితే అయ్యా మా ఇంట్లో ఖాళీ కాదు, పశువుల పాకులు చూసుకున్నారు. ఎక్కడ చూసుకోవాలి? పశువుల పాకులే కాదన్నమాట. ఎంత అవమానం అండి. అయినా
అదే పరమానందం అనుకున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పాలి. అవన్నీ విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి దేవుని విషయాలు, దేవుని సంగతులు, దేవుని మాటలు భద్రపరుచుకుంది. అది గంభీరాలై వాక్యంలో నిలబడింది. ఆమె నిశ్చయ సంబంధమైనవి, లోక సంబంధమైన అన్ని పట్టుకునే దిగజారిపోయేది, బలహీనమైపోయేది. దేవుని పని జరిగేది కాదు, దేవుని కార్యము జరిగేది కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పని జరిగేది కాదు, దేవుని ప్రణాళికతో పాడైపోయేది. కానీ దేవుని ప్రణాళిక పాడవకుండా కూడా ఎంతో సహకరించింది. అవన్నీ ప్రకటించింది. నిర్జీవ క్రియలు విడిచిపెట్టే నిర్జీవ క్రియలు ఉండటం ద్వారా దేవుని కోపం మన మీద నండింది. దేవునికి మన మీద కోపం వచ్చింది. బైబిల్ సెలవిస్తున్న మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటే, బైబిల్లో మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీదనే కదా, పాపము చేసిన వారి మీదనే కదా. వారి చాలు చాలు. ఎవరి మీద దేవునికి కోపం? పాపం చేసిన వారి మీదే కదా. నిర్జీవ క్రియలు కలిగి ఉన్న వారి మీదే కదా. నిర్జీవం ఉద్యోగం లేకుండా చేస్తారు. నిర్జీవం ఏం చేస్తుంది అంటే, చెప్పాలి గట్టిగా, నిర్జీవం కలగజేస్తుంది. నిర్జీవం అంటే జీవం అనేది, సారం అనేది, ఫలితం లేదు. ఉప్పు నిస్సారం అయిపోతే మనుషులతో త్రొక్కబడడానికి తప్ప దేనికి పనికిరావు. అట్లాగే నీరు సారం లేదంటే దేవుడికి పనికిరావు. చల్లారిపోతాం. నువ్వు ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు. దేవుని బిడ్డ, ఎప్పుడు ఆరిపోతాం, ఎప్పుడు చల్లారిపోతాం? నిర్జీవ క్రియలు మీరు ఉన్నప్పుడు. ఆ ఉండటం ద్వారా దేవునికి నీ మీద కోపం. వాటినే కదా తొలగించుకోమంటున్నాడు, వాటినే కదా వదిలిపెట్టమంటున్నాడు. మరి వాటన్నిటిని భుజాన్ని వేసుకుంటే చెరతున్నది ఎక్కేదా? దండులని చెప్పుకునేవాడుమా? ఎంత ఘనమైన స్థితి దేవుడు ఇచ్చేవాడా? ఆ విడుగులు మారేయా? లేదు. ఆమె అవన్నీ ప్రక్కన పెట్టేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ మాట మీద ఆలోచించండి. బైబిల్లో మనం చదువుతున్నాం. ఎవరి మీద దేవుని కోపం? నిర్జీవ క్రియలు కలుగున్న వారు విషయంలో. జీవం లేని స్థితి మనలో ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితంలో సారం లేదు, జీవం లేదు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చల్లారిపోయేవారు. ఏమిటండి? చెప్పాలి గట్టిగా. నాకంటే చల్లారే స్థితి నాకు నువ్వు ఇష్టపడలేనండి. చల్లారిపోయే స్థితి నేను ఇష్టపడలేను. మనం చల్లారిపోతున్నామంటే దేవుడు 50 రోజుల కోసం ప్రార్థించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఫైర్ అండి, ఎంత శక్తిగా నిలబడతాం, ఎంత సారం పొందకుండా దేవుని అవుతామండి. ఈ సంక్రాంతి వచ్చింది, అందరికి సంక్రాంతి సంబరాలు. స్తోత్రం. ఏ ఇంట్లో చూసినా ఇంటి పని. స్తోత్రం. ఏ ఇంట్లో చూసినా ఇంటి పని. స్తోత్రం. ఏ ఇంట్లో చూసినా ఒంటి పని. స్తోత్రం చెప్పండి. కానీ యేసు ప్రభు మనతోటి రోజు పండుగ. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మనతోటి ఏమిటండి? రోజు పండుగ. రోజు యేసయ్యని కలుసుకోవటం, యేసయ్యతో కలిసి ఆయన మనతో సంభాషిస్తున్నప్పుడు, మనం ఆయనతో కలిసి సంభాషిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఎంత ఆనందం, ఎంత బలం, ఎంత శక్తి అది పొందుకున్న వారికే తెలుసు. స్తోత్రం చెప్పండి. ఎంత తెరవబడిన నేత్రంతో, తెరవబడిన హృదయంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. పరలోకమంత మన దగ్గరికి వచ్చినాయి. పరలోకమున దేవుడు పరలోకం విడిచిపెట్టి ఆయన సింహాసనం మన ఎదురు కూర్చొని మన ప్రార్థనలు వింటున్నట్టు ఉంటుంది. పరవశించిపోతాం. మన ఆత్మ, శరీర, ప్రాణాలు తేలికైపోతాయి. పరవశించిపోతాం. ఎంత సంతోషం. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందా? డబ్బు సంతోషం లేదు. వెండి బంగారంలో సంతోషం లేదు. పొలాలు, ఫ్లాట్లు సంతోషం లేదు.
దేవుని సన్నిధి మాత్రమే అతీతమైన సంతోషాన్ని మనకి ఇవ్వగలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, బైబిల్లో మనం చదువుతున్నాం, దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఎవరి మీద కోపం ఆయనకి, నిర్జీవ క్రియలు కలిగి ఉంది ఉన్న వారి విషయంలోకి దేవుని యొక్క కోపం. ఎవరి మీద కోపం? పాపం మారకపోతే, విడిచిపెట్టకపోతే నీ మీద కోపం. వాక్యంలో రాయబడింది, వాక్యంలో ఆ మాట చదువుకుని హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుంటే అక్కడ వాక్యంలో రాయబడింది ఎవరి మీద కోపం? పాపం చేసిన వారి మీద కదా అని. అంటే ఇక్కడ మనం చదువుకుంటే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు, 40 సంవత్సరములు నా 40 సంవత్సరములు నా కార్యములను చూచి, అంటే ప్రభుని ఎరిగిన వారు ఎరగిన వారు అందరు చెప్పాలి. అందరూ ఎరిగిన వారే. 40 సంవత్సరాల కార్యాలు చూశారట. ఎన్ని సంవత్సరాలు? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 40 సంవత్సరాలు దేవుని కార్యాలు చూశారట. దేవుని కార్యాలు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి, వారు ఏం చేశారంటే మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఇంకా విశ్వాసం లేదు వేళ. పరీక్షించడం, శోధించడం. ఏంటండి? పరీక్షించడం. ఇన్ని కార్యాలు చేశాడుగా దేవుడు. ఒక కీర్తనకారుడు అంటాడు, తల్లి మాట, దేవా నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది. స్తోత్రం. నిన్ను అంటే వెంబడించుచున్నది. అంత మంచి మాట. ఏ పరిస్థితులు వచ్చినా నేను నన్ను ఏం చేయలేదయ్యా, నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది. దేవుడు 40 సంవత్సరాల జీవితంలో అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే చేస్తూ కార్యాలు, వారు కోరికలు సిద్ధం చేస్తూ, ఆలోచన అవుతూ నెరవేరుస్తూ దేవుడు ముందుకు నడిపిస్తుంటే వాక్యం సర్విస్తుంది. వారు కానీ అమ్మలేదండి, ఇంకా పరీక్షిస్తూనే ఉన్నారట. ఏం చేస్తున్నారంటే చెప్పాలి, ఇంకా పరీక్షనా, ఇంకా శోధించడమేనా? అప్పుడు దేవుడు అంటాడు ఆ క్రింది వచనంలో, కావున నేను ఆ తరము వారి వలన ఏమైపోయాడంటే, అబ్బా ఏమైపోయాడంటే, అందరు చెప్ప ఇసుక అంటారు. అందరూ అమ్మా ఇసుక అక్కడ ఉంది, ఇంకా పాలాలి. చెప్పండి. ఇసుక కాదు, ఇసుకు. ఏంటంటే ఇసుకలో వచ్చేసింది దేవునికి. దేవుని బిడ్డ వాళ్ళకి దేవునికి విసుగులో వచ్చేసింది. అంటే 40 సంవత్సరాలు భరించి నేను భరించలేకపోయాడు. ఎన్ని కార్యాలు చేశాడే. వారికి ఆకాశంలో ఒక పట్టణం వేసి వారికి మన్నాను కురిపించాడు. అది దేవదూతలు తినే ఆహారం. ఎవరు తినే ఆహారం అంటే దేవదూతలు తినే ఆహారాన్ని వారి కొరకు కురిపించాడు. దేవదూతలు తినే ఆహారం తినడం మామూలు విషయమా? దేవుడు పెట్టిన ఆహారం అంట. ఒక్క పూట తిని ఏది ఆ 40 అక్కడ 40 రాత్రులు అడుచుకోకుండా నడిచాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎన్ని పూటలు తిని విసురక్తమే చేయం. స్తోత్రం. ఎప్పుడు నేర్చుకున్నాం. వచ్చేటప్పుడు ప్రార్థన చేయించుకున్నా, అయ్యా ప్రార్థన చేయండి. ఏంటమ్మా సంగతులు? ఉపవాసం ఉన్నది అయ్యా, మా ఉపవాసం ఉన్నప్పుడు ఏం తీసుకోలేదు అయ్యా, 6 తిన్నానయ్యా. స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఎప్పుడు ప్రార్థనకు వచ్చింది, మేము అవుట్లో ముగించుకుని అక్కడికి వెళ్ళిన 10 నిమిషాలు 10కి వచ్చింది. అప్పుడు వాక్యాన్ని ఎదుగుతున్నాను నేను. టిఫిన్ చేసి ఇప్పుడే వచ్చాను, నేను టిఫిన్ చేశాను, నీరసం అంటాను. స్తోత్రం. నాకు విచిత్రం అనిపించింది. మరి ఏలియా దేవుని పెట్టిన ఆహారం తిని 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు అలసిపోలేదంట. మనం ఏంటి తినగానే దొప్పుడు వేయాలి. స్తోత్రం చెప్పండి. తినగానే మనసు నాకాలి, కొంతమంది అదో కాలం. స్తోత్రం చెప్పండి. సరే ఎవరు పెట్టాలి అనుకోండి, దాని గురించి మనం మాట్లాడద్దు. ఆ తరము వారి వలన విసిగిపోయాడట. వాళ్ళ దేవుని కార్యాలు చూసిన వాళ్ళే, దేవుడు అంటే తెలిసిన వాళ్ళే, దేవుని మహిమను కళ్ళారా చూసిన వాళ్ళే.
కానీ తరం వాళ్ళు దేవుని సన్నిధిలో కృతజ్ఞత ఉండవలసిన కృతజ్ఞత లేదు, విశ్వాసఘాతకులుగా మారిపోయారు. అందుకే కీర్తనలో రాయబడింది, వారు కృతజ్ఞత కలిగిన వారు వేలకులు దీవించబడ్డారు, కృతజ్ఞత లేని వారు వేలకులదిగా కూలిపోయారని దేవుని వాక్యంలో రాయబడింది. వారు పరీక్షిస్తూనే ఉన్నారు, పరిశోధన చేస్తూనే ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు వీళ్ళ నమ్మేవాడు ఎందుకు రావట్లేదు మనం చూస్తే ఆ తరువాత విసుగుపోయాడు ఆయన, విసుగుపోయాడు ఆయన. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోతున్నారు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? అందరూ చెప్పాలి. సమయంలో నువ్వు మనుషుడు పై వాడిని చూస్తున్నాడు, పై వాడిని చూసి మోసపోతానే కాదు. నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. వారి హృదయంలో నాకు చోటు లేదు. పెదాలతో ప్రభు అంటున్నారు కానీ వారి హృదయంలో నాకు చోటు లేదయ్యా. పెదాలతోనే నన్ను గానపరుస్తున్నారు వాళ్ళు, వాళ్ళ హృదయంలో నాకు చోటు లేదు. వీరెల్లప్పుడూ తమ హృదయంలో ఏమైపోతున్నారంటే తప్పిపోట్లు నేర్చుకున్నారు. ఏమైపోతున్నారండి? అవి చూడండి, నిత్యం చోటు చేసుకున్న వాళ్ళలో అంటే దేవుడు చూడద్దన్నది చూసి ఆత్మలు బెండ్ అయిపోతున్నారు, దేవుడు సైడ్ అయిపోతున్నారు. ఆత్మలు బెండ్ అవ్వకూడదు. ఆత్మలు ఏమవ్వకూడదండి? బెండ్ అవ్వకూడదు. ఏం చూసి టంప్ అయిపోకూడదు. ముందు స్థిరత్వం రావాలి దేవుడి సేవ. ఆ స్థిరత్వం ఎక్కడ ఉంది? దేవుడు ఒక్కడే ఇయ్యగలిగిన వాడు. ఏం చూసి టంప్ అయిపోకూడదు. దేవుని బిడ్డ లేకపోతే చాలా విషయం. వీరెల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఏమవుతున్నారు? వీళ్ళు తప్పిపోతానే ఉన్నారు. దేవుడు మనల్ని చేస్తాడా? ఇది ఇస్తాడా? ఇది చేయగలడా? అందుకే దేవుడు విసుగు వచ్చేసాడు. ప్లస్ 40 సంవత్సరాలు దేవుడిని కార్యాలు చేస్తే చివరికి దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే హృదయం తప్పిపోయే ప్రజలని. ప్లస్ అక్కడ రాయబడింది, నా మార్గములను వారేంచలేదు. 40 సంవత్సరాలు ఇన్ని కార్యాలు చేసినా వారు ఏం చేయలేదంటే అందరు చెప్పాలి, దేవుని మార్గాన్ని గుర్తుపట్టాలా. యోషువ అంటాడు, ఇదిగో మీరు వెళ్ళుతున్నారు, ఇంతకు ముందు వెళ్ళేది కాదు, దాన్ని గుర్తుపట్టాలి మీరు. దేవుడు రేపు మీ కొరకు అద్భుతాలు చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడండి? అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీ కుటుంబం పట్ల ఒక మంచి ప్రణాళిక వేసాడు, ఒక మంచి ప్రణాళిక కలుగున్నాడు. ఆయన వ్యక్తిగతంగా నీ విషయంలో దేవుడు ఒక మంచి ప్రణాళిక కలుగున్నాడు. అది జరగని వాడే. అది జరగాలి అని అంటే నీ హృదయం దేవునికి దగ్గర కావాలి, నీ మనసు దేవునికి దగ్గర అవ్వాలి, నీవు దేవునికి దగ్గర అవ్వాలి. ఎవరికి దగ్గర అవ్వాలంటే అందరూ చెప్పాలి, దేవునికి దగ్గర అవ్వాలి. హృదయం తప్పిపోతున్నావేమో, బాహ్య సంబంధంగా మందిరానికి వస్తూ వెళుతూ ఉండొచ్చు, కానీ అంతర్గతంగా దేవునికి దూరం ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవునికి అది ముఖ్యం, దేవునికి క్రియ ముఖ్యం. అంతరంగికంగా తప్పిపోతున్నావేమో. జాగ్రత్త, ఒక్కసారి ఆలోచించని దేవుని సేవకుడుగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. బైబిల్లో మనం చూస్తున్నాం, వారు నా మార్గములను తెలుసుకోలేదు, గుర్తుపట్టలేదు. శిష్యులందరూ కూడా ఒక చోట మాట్లాడుకుంటున్నారు, యేసు ప్రభు మరణించారు, పునరుద్ధరణై ఆయన లేచాడు అని ఎట్లా చెప్పారు, ఆ లేచారని చెప్పారు, ఆయన మాకు కనపడ్డారు అని ఒకరికొకరు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇలా తోమ అన్నాడు, ఆయన చూశారు మీరు, ఆయన మీకు కనపడ్డా? మీరు పిచ్చోడురా. ఏమంటున్నాడంటే యేసు ప్రభు చేసిన కార్యాలు చూసినవాడే, యేసు ప్రభు పట్టింది తిన్నవాడే, యేసు ప్రభు ఇచ్చింది పాలన చేసిన వాడే, యేసు ప్రభుతో కలిసి నడిచిన వాడే. ఏమన్నాడు? యేసు ప్రభు చదివిపోయి లేచాడా, మీకు కనపడ్డా? నన్ను వేరే కల్పన చేస్తున్నారా మీరు? నన్ను పెచ్చోడు చేస్తున్నారో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, పాపా నేనే ఆయనను యేసునని నమ్మేదానికి నా గాయాలు వేలు పెడతానన్నారా? పెట్టు.
ఇదిగో నా ప్రక్కలో వేలు పెడతానన్నాగా, ఆ ప్రక్కలో వేలు పెట్టు చూడని సందేహాన్ని తీర్చుకొని, అనుమానం తీర్చుకొని చేతులిచ్చి సందేహాన్ని తీర్చాడు ఆయన. స్తోత్రం. అప్పుడు నా తండ్రి, నా ప్రభువా, నా దేవని ఏడుస్తుంది. చేయాల్సింది చేసేసి అనాల్సింది అనేసి అప్పుడు అంటున్నాడు మనోడు యోధ తోమ. ఈ రకంగా మాట్లాడుతున్నాడు తోమ. దేవుడు వారి మంచికి వచ్చి అతని సందేహాన్ని తీర్చాడు. అప్పుడు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. నేను ఒక మాట చెప్పడం ఇక్కడ రాయబడింది. వారు 40 సంవత్సరాలు దేవుని కార్యాలు చూచి విసిగించారు, కానీ వాళ్ళకంటే మనం ఎంతో ధన్యం. ఇంకా సరిగ్గా మనం చూడాలి. స్తోత్రం చెప్పండి. అపకల్ప దేవుడు చేస్తే అకస్మాలు మనకి, వాళ్ళకంటే మనం చాలా ధన్యుడు. ఏమిటండి చెప్పాలి కదా, చాలా ధన్యుడు. దేవుని బిడ్డ లేఖనం సాధిస్తుంది. దేవుని మార్గాన్ని గుర్తుపట్టు, దేవుని సన్నిధిని గుర్తుపట్టు. దేవుని ముందు పెట్టుకుని వెళితే ఎక్కడికైనా తీసుకుపోతాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకుపోతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకురావు. ఇంకోటి చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే హెచ్చించువాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు హెచ్చించినట్టు ఏ మనుషుడు మనం హెచ్చలేదు, ఏ అధికారి మనం హెచ్చరించలేదు. దేవుడు ఒక్కడే మన హెచ్చైన స్థాయికి తీసుకువెళ్ళినవాడు, హెచ్చైన స్థితిలో నిలబెట్టేవాడు. కనుక దేవుని బిడ్డ బైబిల్ సాధిస్తుంది. ఇప్పటికైనా నీ మనోనంతరాలు తెరవబడాలి, ఆయనను గుర్తించాలి. ఇప్పటికైనా యేసే మార్గము, సత్యము, జీవమని ఆయనను గుర్తించాలి, తెలుసుకోవాలి. చాలాసార్లు మనం అంటాం, ఇన్ని వేళ్ళు పొందుకున్న ఒక సందర్భంలో మనం అంటాం, దేవుడు నాకేం చేశాడు అని అంటాం. అట్లా అనేటప్పుడు దేవుడి కొరకు నేనేం చేశాను అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా నీకు? ఎప్పుడైనా మనకు వచ్చిందా? దేవుడి కొరకు నేనేం చేశాను అనేది ఎప్పుడైనా వచ్చిందా? దేవుడి కొరకు మనం చేయాలి. ఒక మాట చెప్పగా, దేవుడి సంఘంలో పరిచర్య చేయాలి. దేవుడి మందులు ఏం చేయాలండి? దేవుడి మందులను ఓడవాలి, చాపలు వేయాలి, కుర్చీలు వేయాలి, కుర్చీలు తోడాలి. ఇదంతా పరిచర్య. ఇదిగో ఇక్కడ పాస్టర్ గారు పట్టించుకోకపోవచ్చు, కానీ చూసే దేవుడు నా స్తోత్రంగా. గ్లాస్ నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం పోగొడుతున్నాడు. మందులో పరిచయం చేసి నీ ప్రతిఫలం పోగొడతాడండి దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో నా మార్గములను తెలుసుకోండి. ఎంత విచారకరమైన విషయం. 40 సంవత్సరాలు దేవుడు ఇన్ని కార్యాలు చేశాడే, ఇంకా దేవుని తెలుసుకోకపోవడం ఏమిటి? ఇంకా దేవుని బాధ పెట్టడం ఏమిటి? చేయవలసిన కార్యాలు చేసుకుంటూ ఉన్నాడు, ఇంకా దేవుని బాధపడ. ఒక ఆయన అంటాడు, దేవుడు ఎన్ని కడల్లో కబురు పెడతాడు. ఈయన ప్రభు నమ్ముకున్నాడు, నమ్ముకోనండి, ఆయన నాకేం చేశాడన్న. ముందు మార్చుకోవయ్యా, దేవుడికి అనుకూలంగా మలుచుకోవాలి. నువ్వు దేవుడికి ఏమవ్వాలి? అనుకూలంగా మలుచుకో. దేవుడు అంటే తెలిసి కదా రక్షణ పొందిన వాడు కదా, నువ్వు తప్పిపోయావు. దేవుడు నాకేం చేశాడని అడుగుతావు. నిజంగా నీ జీవితంలో నీ గుడ్డు మీద చేసుకుని చెప్పు, ఏమీ చేయలేదా అని అంటే సౌండ్ లేదు. అవునండి, ఆ రకంగా ఆలోచన చేస్తే దేవుడు చాలా చేశాడు. మరి చేసిన దేవుడి కొరకు నీ జీవితాన్ని ఆయనతో మలుచుకున్నావా? ఆయనను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాలా? ఏది పడితే వాగేస్తున్నాం మనం. మంచిది కాదు దేవుని బిడ్డ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, నిర్జీవ క్రియలను విడిచిపెట్టు. దేవునికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి మాలో ఉండేదానికి వీలేదో ఆ గుండె నువ్వు చల్లారిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. నేను ఒకట చెప్పనా,
ఎవరికి దూరమైనా దేవునికి దూరమైతే నరకం. ప్రతి రోడ్డు అంట పోయి ప్రతి కుక్కకు లోకు అయిపోతాం. ప్రతి రోడ్డు అంట పోయే ప్రతి కుక్కకు మనం తేలికైపోతాం. జాగ్రత్త. అందుకే దేవుడు పెట్టాలి. ఈ దిగిన వారంగా మనం ఉండాలి. ఎట్లా ఉండాలండి? దేవునికి దూరం అవ్వద్దు. అసలు దేవునికి దూరం చేసేది ఏదో ఒక్కసారి పరిశుద్ధం చేసుకుని లోతుల్లో పెడితే తీసవతలు పారే. దేవుడి కంటే ఎక్కువ నీకు? దేవుడి కంటే ఎక్కువ ఏది ఎక్కువ చెప్పండి? దేవుడే ఎక్కువ. దేవునికి ప్రాధాన్యత. దేవుని కొరకు ఆ త్యాగపూరితమైన జీవితాన్ని జీవించు. నీ జీవితాన్ని లోకానికి ఒక సవాలకరంగా నిలబడతాడు. స్తోత్రం. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబడతాడు. ఏం చేస్తాడు ఆయన? చెప్పండి గట్టిగా. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబడతాడు. ఇది దేవుని మాట. అందుకే నీ జీవాన్ని తొలగించు. సారలేని స్థితిని తొలగించు. నిస్సారమైన స్థితిని తీసివేసుకో. దేవునికి అనుకూలంగా మళ్ళుకో. దేవుడికి ప్రతి పరిస్థితిని మెరుగుపరుస్తాడు. దేవుడు ఒక్కడే దానికి తగిన వాడు, చాలిన వాడు, శక్తివంతుడు, సమర్థుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డలారా, దేవునికి ప్రాధాన్యత. ఎవరికి ప్రాధాన్యత? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఏం చేయాలి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలి. 2024లో జరిగిన నష్టాలు 2025లో జరగకూడదు. నేను ఎప్పుడైతే కోరుకుంటాను, గత కాలంలో జరిగిన చేదు అనుభవాలు ఈ 2025లో నేను చూడకూడదంటే నాకు నీకు అడ్డు ఉన్నాయన్నీ తొలగించుకోవాలి. సరి చేసుకుంటాను, ఫిల్టర్ చేసుకుంటాను, సరి చేసుకుని దేవునికి దగ్గర అవుతుంది. దేవుడు మనల్ని సమీపించుకుంది. దేవుడు మనల్ని సమీపించుకుంది. రోజు పండగ. స్తోత్రం చెప్తాను. ఆ పండగలో ముందు సాగిపోవాలి. దేవుడు బిడ్డ లేఖనం సాధిస్తుంది. కావున మనం వినిన సంగతుల విషయంలో విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు. కొంతమంది ఈ చెవిటి అంటారు, ఈ చెవిటి విడిచిపెట్టేస్తారు. అట్లా విడిచిపెట్టవద్దు. దేవుని మాట గట్టిగా పట్టుకోండి. దేవుని సరే ప్రాధాన్యత ఇద్దాం. దేవుని మాటలు భద్రపరచుకోండి. వాటి మీద విశేష జాగ్రత్త కలిగి ఉంటే జాగ్రత్త పరుచుకున్న మరియని దేవుడు ధన్యురాలు చేశాడు. స్తోత్రం చెప్పాలి. కానీ మనం ఎందుకు ధన్యులం కాలేకపోతున్నాం అంటే ఆమె నిత్యమ మాటలు, అవమానకరమైన మాటలే తొలగించుకోండి. దేవుని మాటలను లక్ష్య పెట్టింది. విశేష జాగ్రత్త కలుగుంది. అందుకే ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి. అందరూ ధన్యురాలన్నారు. మరి అట్టి స్థితి నీకు నాకు కావాలంటే ఏది నిర్జీవంగా ఉందో, ఏది పనికిరాని అలవాట్లు ఉన్నాయో, ఏది పనికిరానటువంటి నిష్ప్రయోజనమైన స్థితుల్లో అది తొలగించుకుని దేవుని దగ్గర దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలపక్షండి ప్రార్థన.